హలో గైస్, వెల్కమ్ టు అంబిషియస్. ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఏంటి అని అంటే హెచ్టిఎంఎల్ అండ్ సిఎస్ఎస్ ప్రాజెక్ట్స్ ఫర్ ప్రాక్టీస్. ఓకే, చాలా మంది మనం హెచ్టిఎంఎల్ అండ్ సిఎస్ఎస్ నేర్చుకుంటాం అంటే ఇన్స్టిట్యూట్లను, అంటే 1 మంత్ 2 మంత్స్ ట్రైనింగ్ బై ఇన్స్టిట్యూట్లను, లేకపోతే ఇక్కడ ఉన్న ఏదైతే వెబ్సైట్స్ ఉన్నాయో ఫ్రీ రిసోర్సెస్ w3schools.com, ట్యుటోరియల్స్ పాయింట్ అండ్ W3 రిసోర్స్ అండ్ యూట్యూబ్, ఇట్లాంటి వాటిల్లో ఎక్కడైతే ఫ్రీ రిసోర్స్ ఉందో మనం అక్కడ నేర్చుకుంటాం. సో అక్కడ మనం ఏం నేర్చుకుంటాం? HTML అండ్ సిఎస్ఎస్ కి సంబంధించిన ట్యాగ్స్ అండ్ సిఎస్ఎస్ ప్రాపర్టీస్ నేర్చుకుంటాం అనమాట. కానీ నేర్చుకుంటాం, సో దానిపైన మనం ఎట్లాంటి వెబ్సైట్ కూడా చేయమన్నమాట. అంటే జస్ట్ మనకి ట్యాగ్స్ అండ్ సిఎస్ఎస్ కి సంబంధించిన కొన్ని ప్రాపర్టీస్ తెలిసి ఉంటాయి, కానీ మనం అవి ఎక్కడ కూడా యూజ్ చేయం. సో అది ఎప్పుడైతే మనం ఈ ట్యాగ్స్, ఈ మనకు తెలిసిన బేసిక్ కాన్సెప్ట్స్ తో ఒక సింపుల్ వెబ్సైట్ చేయడం స్టార్ట్ చేస్తామో, సో మనకు ఒక ఇంట్రెస్ట్ అనేది క్రియేట్ అవుతుంది అనమాట. అంటే ఎవరికైతే కోడింగ్ పైన ఒక భయం ఉండి, అంటే కొంతమంది లైక్ జావా, పైథాన్, సో .NET డైరెక్ట్ స్టార్ట్ చేస్తారు. డైరెక్ట్ స్టార్ట్ చేసి వాళ్ళకి ఏంది, కొంచెం లోపలికి వెళ్ళగానే ఒక భయం వచ్చేస్తుంది, అరే నేను ఇది నేర్చుకోవాలనో లేదో అని చెప్పేసి ఒక భయంతో అక్కడితో ఆపేస్తారు అనమాట. సో అలా అట్లాంటి వాళ్ళకి అట్లాంటి వాళ్ళకి అలా ఆపేయకుండా, సో వాళ్ళు HTML CSS తో స్టార్ట్ చేసి సింపుల్ గా ఏదైనా వెబ్సైట్ డిజైన్ చేసుకుంటూ వెళ్తే ఒక ఇంట్రెస్ట్ క్రియేట్ అవుతుంది. దాని నుంచి వెళ్ళి మెల్లగా ఒక వెబ్సైట్ అయిపోయిన తర్వాత దానికి బ్యాక్ ఎండ్ కనెక్ట్ చేయడము, దాన్ని డేటాబేస్ తో కనెక్ట్ అవ్వడం, కనెక్ట్ చేయడము, సో ఇలా చేసుకుంటూ వెళ్తే సో మీరు ఒక ఇంట్రెస్ట్ వస్తుంది. ఈజీగా ఒక ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ కి సంబంధించిన అన్ని టెక్నాలజీస్ మనం కంప్లీట్ చేయొచ్చు అనమాట. సో దీని గురించి మనం క్లియర్ గా డిస్కస్ చేద్దాం. అంటే ఒక HTML CSS స్టార్ట్ చేసి ఒక సింపుల్ వెబ్సైట్ ఎట్లా క్రియేట్ చేయాలి, దానికి మనకి ఏమేమి రిక్వైర్డ్ ఉంటాయి, సో మనం నేర్చుకున్న తర్వాత ఎట్లాంటి వెబ్సైట్స్ పైన వర్క్ చేస్తే మనకి మంచి ఎక్స్పీరియన్స్ అనేది వస్తుంది అనేది ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో ఎండ్ వరకు చూడండి, డెఫినెట్ గా ఒక మంచి వీడియో అన్నమాట ఇది. రైట్, టాపిక్ లోకి వెళ్దాం. సో ఫస్ట్ మనం ఒక సింపుల్ వెబ్సైట్ క్రియేట్ చేయాలి అని అంటే, సో అసలు ఏం నాలెడ్జ్ లేని వాళ్ళైనా సరే, అంటే ఇంటర్మీడియట్ నాలెడ్జ్ ఉన్నా, 10th క్లాస్ నాలెడ్జ్ ఉన్నా, లేకపోతే లైక్ మరి దీనికి ఏదో మన డిగ్రీలో అవసరం లేదనమాట, ఎవరైనా ఈజీగా క్రియేట్ చేయొచ్చు. ఫస్ట్ మనం కొన్ని బేసిక్ కాన్సెప్ట్ తెలుసుకోవాలన్నమాట. HTML అండ్ CSS లో కొన్ని బేసిక్ కాన్సెప్ట్స్ తెలుసుకుంటే ఈజీగా మనం వెబ్సైట్ ని క్రియేట్ చేయొచ్చు. సో దాంట్లో మనకి ఏం తెలిసి ఉండాలి HTML లో అంటే, డెఫినెట్ గా మనం ఒక సింపుల్ వెబ్సైట్ ని క్రియేట్ చేయాలి అని అంటే ఫస్ట్ మనకి హెడింగ్ ట్యాగ్స్ గురించి తెలిసి ఉండాలి. మొత్తం 6 హెడింగ్ ట్యాగ్స్ ఉంటాయి. ఈ 6 హెడింగ్ ట్యాగ్స్ గురించి తెలిసి ఉండాలి అనమాట. ఇవి ప్రాక్టీస్ చేయాలి మనం. నెక్స్ట్ వచ్చేసి పారాగ్రాఫ్ ట్యాగ్ అన్నమాట. అంటే ఏదైనా ఒక కంటెంట్ ని మనం బ్రౌజర్ లో డిస్ప్లే చేయడానికి యూజ్ చేస్తాం. పారాగ్రాఫ్ ట్యాగ్ గురించి తెలిసి ఉండాలి మనకి. తర్వాత ఇమేజ్ ట్యాగ్, సో ఇమేజ్ ట్యాగ్ గురించి తెలిసి ఉండాలి అనమాట. తర్వాత యాంకర్ ట్యాగ్, తర్వాత అన్ఆర్డర్డ్ లిస్ట్ అంటే ఏదైనా ఒక డేటాని లిస్ట్ ఫార్మాట్ లో డిస్ప్లే చేయడానికి మనం ఈ అన్ఆర్డర్డ్ లిస్ట్ అనేది యూజ్ చేస్తాం. తర్వాత సిమాంటిక్ ఎలిమెంట్స్ అన్నమాట, HTML5 లో ఇంట్రొడ్యూస్ చేసినవి. సో వీటి గురించి తెలిసి ఉండాలి మనకి. సో సిమాంటిక్ ఎలిమెంట్స్ అంటే సెక్షన్, ఆర్టికల్, హెడర్, ఫుటర్, నావ్, సో ఇవన్నీ సిమాంటిక్ ఎలిమెంట్స్ అన్నమాట. ఇంటర్వ్యూలో కూడా ఇంపార్టెంట్ ఇంటర్వ్యూ క్వశ్చన్ ఇది, ఒకవేళ మనం ఫ్రంట్ ఎండ్ పైన ఇంటర్వ్యూ అటెండ్ అయితే. సో ఈ సిమాంటిక్ ఎలిమెంట్స్ గురించి, తర్వాత డీవ్ ట్యాగ్ గురించి తెలిసి ఉండాలన్నమాట. సో వీటి గురించి తెలిసి ఉంటే చాలు, మనం ఈజీగా అంటే ఒక వెబ్సైట్ కి సంబంధించిన కోడ్ రాసేయచ్చు అన్నమాట. అది ఎట్లాంటి వెబ్సైట్ అయినా సరే. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక అమెజాన్, ఫ్లిప్కార్ట్, ఒక ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ఓ లింక్డ్ఇన్, వీటన్నిటికీ మనం HTML కోడ్ రాసేయచ్చు అన్నమాట. అంటే ఈ ట్యాగ్స్ తెలిసి ఉంటే చాలు, 90% మనం ఇవే ట్యాగ్స్ యూజ్ చేస్తాం. 10% ఇంకా డిఫరెంట్ ట్యాగ్స్ యూజ్ చేస్తాం. అవి ఎప్పుడైతే మనం ఒక వెబ్సైట్ పైన వర్క్ చేస్తున్నామో మన అవసరాన్ని బట్టి మనం యూజ్ చేసుకుంటూ వెళ్తాం. కొన్ని స్పాన్ ట్యాగ్స్ అని చెప్పేసి, తర్వాత కొన్ని ఫార్మాటింగ్ ట్యాగ్స్ ఉంటాయి, డిఫరెంట్ డిఫరెంట్ ట్యాగ్స్ ఉంటాయి. సో అవి మనం ఫ్లోలో యూజ్ చేస్తాం, కానీ మోస్ట్ ఆఫ్ ది టైం మనం యూజ్ చేసేది ఏంటి అని అంటే ఈ ట్యాగ్స్ అన్నమాట. సో ఈ ట్యాగ్స్ గురించి మనం పర్ఫెక్ట్ గా నేర్చుకోవాలి. సో ఇవి నేర్చుకోవడానికి ఎక్కువ టైం పట్టదు. 1 అవర్ లేకపోతే 40 మినిట్స్ టు 1 అవర్, అంతకంటే ఎక్కువ పట్టదు అనమాట. సో ఈ ట్యాగ్స్ పర్ఫెక్ట్ గా నేర్చుకున్న తర్వాత మనం సిఎస్ఎస్ లోకి ఎంటర్ అవ్వాలన్నమాట. సిఎస్ఎస్ లో స్టైల్ షీట్స్ అంటే ఏంటి, అంటే ఎన్ని స్టైల్ షీట్స్ ఉంటాయి, అవి ఎట్లా వర్క్ అవుతాయి అనేది మనం దాని గురించి తెలుసుకోవాలి. దాని తర్వాత సెలెక్టర్స్ ఏమేమి ఉంటాయి, అంటే ఇప్పుడు మీరు ఇక్కడ రాసిన HTML ని, ఇదంతా HTML అంటే ఏంటి, ఒక స్కెల్టన్ వస్తుంది మనకు అంతే. ఇక్కడ ఒక స్కెల్టన్ క్రియేట్ అవుతుంది. ఈ సిఎస్ఎస్ లో మనం ఆ స్కెల్టన్ ఏం చేస్తామంటే డిజైన్ చేస్తాం అనమాట. సో డిజైన్ చేయడానికి ఫస్ట్ మనం ఈ స్టైల్ షీట్స్ గురించి తెలుసుకున్న తర్వాత సెలెక్టర్స్ అంటే
ఇక్కడ దీన్ని కనెక్ట్ చేస్తుంటాం అనమాట మనం. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ హెడింగ్ కి ఏదైనా కలర్ చేంజ్ చేయాలన్నా, లేకపోతే పారాగ్రాఫ్ కి ఏదైనా కలర్ చేంజ్ చేయాలన్నా, లేకపోతే ఏదైనా ఫాంట్ సైజ్ పెంచాలన్నా, లేకపోతే మనకి ఎగ్జాంపుల్ HTML అనే దానికి బ్యాక్గ్రౌండ్ ఏదైనా ఇవ్వాలన్నా టెక్స్ట్ కి, సో ఇవన్నీ కూడా మనం CSS తోనే చేస్తాం. అంటే CSS తో మనం ఒక వెబ్సైట్ ని డిజైన్ చేస్తాం అనమాట, అంటే మేకప్ చేస్తాం దాన్ని. సో దాంట్లో మనకి సెలెక్టర్స్ తెలిసి ఉండాలి పక్క. సెలెక్టర్స్ గురించి తెలుసుకోవాలి. తర్వాత మనకు తెలవాల్సింది ఏంటంటే ఫ్లెక్స్ ప్రాపర్టీస్ అన్నమాట. అంటే డిస్ప్లే ఫ్లెక్స్ కానీ, లేకపోతే డిస్ప్లే బ్లాక్, డిస్ప్లే ఇన్లైన్ బ్లాక్, డిస్ప్లే ఇన్లైన్, ఇవన్నీ వీటి గురించి తెలిసి ఉండాలి మనకి. నెక్స్ట్ వచ్చేసి ఇంపార్టెంట్ అన్నమాట బాక్స్ మోడల్. సో ఈ బాక్స్ మోడల్ గురించి తెలిసి ఉండాలి. ఇది ఇంటర్వ్యూలో కూడా వెరీ ఇంపార్టెంట్ ఇంటర్వ్యూ క్వశ్చన్ ఇది. సో బాక్స్ మోడల్లో మనకేం తెలిసి ఉండాలి అని అంటే మార్జిన్, ప్యాడింగ్, కంటెంట్. సో ఇవి నేర్చుకుంటాం బాక్స్ మోడల్లో. అంటే కంటెంట్, బార్డర్, ప్యాడింగ్ అండ్ మార్జిన్, ఈ ఫోర్ కలిపి మనం బాక్స్ మోడల్ అంటాం. ఈ ఫోర్ ఇట్ గురించి తెలిసి ఉండాలి అనమాట. ఎక్కువ యూజ్ చేస్తాం మనం ఇది. తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకి పొజిషన్స్. సో ఇంటర్వ్యూలో కూడా ఇంపార్టెంట్ ఇంటర్వ్యూ క్వశ్చన్ ఇది. పొజిషన్స్ గురించి తెలిసి ఉండాలి మనకి. అంటే పొజిషన్ రిలేటివ్, అబ్సల్యూటివ్ అని ఉంటుంది. సో వాటి గురించి తెలిసి ఉండాలి. తర్వాత సూడో ఎలిమెంట్స్ అండ్ సూడో క్లాసెస్ అనమాట. అంటే వీటి గురించి కూడా తెలిసి ఉండాలి. సూడో ఎలిమెంట్స్, సూడో క్లాసెస్ అంటే హోవర్స్ కానీ, లేకపోతే ఆఫ్టర్, బిఫోర్, ఇవన్నీ ఉంటాయి. సో వీటి గురించి తెలిసి ఉండాలి. నెక్స్ట్ ఫాంట్స్. సో ఫాంట్స్ గురించి తెలిసి ఉండాలి. అంటే ఏదైనా ఒక టెక్స్ట్ కి ఫాంట్ సైజ్ అప్లై చేయాలన్నా, లేకపోతే ఫాంట్ ఫ్యామిలీ అప్లై చేయాలన్నా, సో వీటి గురించి తెలిసి ఉండాలన్నమాట. అంటే బేసిక్ గా మనకు తెలియాల్సిన ట్యాగ్స్ అన్నమాట ఇవి. సో ఇంటర్నల్ గా మనం ఒక ప్రాజెక్ట్ పైన వర్క్ చేస్తున్నప్పుడు ఇంకా కొంత మనకి రిక్వైర్మెంట్ ఉంటుంది, కానీ 90% ఇవే యూజ్ చేస్తుంటాం మనం ఒక వెబ్సైట్ క్రియేట్ చేయడానికి. సో ఈ ట్యాగ్స్ తెలిసి ఉండాలి. కంపల్సరీ ఈ ట్యాగ్స్ తెలిసి ఉండాలన్నమాట. రైట్. సో ఈ ట్యాగ్స్ మనం ఈ CSS ట్యాగ్స్ నేర్చుకోవడానికి కూడా మనకి దీనికి ఒక 1 అవర్ పట్టింది, దీనికి ఒక 1 అవర్ పట్టింది. అంటే 2 అవర్స్ లో మనం ఈజీగా నేర్చుకోవచ్చు. మరి అంటే 3 to 4 అవర్స్, ఎవరైనా స్లోగా ప్రాక్టీస్ చేస్తే ఒక 3 to 4 అవర్స్ లో మనం ఈ ట్యాగ్స్ అన్ని నేర్చుకోవచ్చు. సో ఈ ట్యాగ్స్ అన్ని మీకు వచ్చినాయి అనిపించిన తర్వాత నెక్స్ట్ మనం ఎక్కడికి ఎంటర్ అవ్వాలి అని అంటే, ఇక్కడ ఉన్న డొమైన్స్ లో, అంటే రియల్ ఎస్టేట్ కానీ, లేకపోతే కామర్స్, పోర్ట్ఫోలియో, హాస్పిటల్, ఎడ్యుకేషన్, లేకపోతే సోషల్ మీడియా రిలేటెడ్ ఏదైనా సరే ఒక ప్లాట్ఫామ్, ఏదైనా ఒక వెబ్సైట్ ని మీరు డిజైన్ చేయాలన్నమాట. ఈ తెలిసిన ట్యాగ్స్ తోటి ఒక పర్టికులర్ స్క్రీన్ తీసుకొని, అంటే PhD స్క్రీన్స్ ఉంటాయి మీకు ఆన్లైన్ లో అవైలబుల్ ఉంటాయి. ఆ PhD ఒక స్క్రీన్ బేస్ చేసుకొని ఆ స్క్రీన్ ని డిజైన్ చేయాలన్నమాట. HTML చేసేస్తాం. ఫస్ట్ HTML రాసుకోవాలి. అంటే ఏదైనా ఒక డొమైన్ చూస్ చేసుకోండి. ఇందులో ఫస్ట్ ఏదైనా ఒక డొమైన్ చూస్ చేసుకొని, ఎగ్జాంపుల్ రియల్ ఎస్టేట్ చూస్ చేసుకుంటే, రియల్ ఎస్టేట్ రిలేటెడ్ గా ఏదైనా వెబ్సైట్స్ ఉన్నాయా సెట్ చేసుకొని, ఆ వెబ్సైట్ ని యాజ్ టీజ్ గా మీరు HTML రాయడం స్టార్ట్ చేయండి ఆ వెబ్సైట్ కి. సో మీరు ఆ వెబ్సైట్ కి HTML రాయడం స్టార్ట్ చేస్తున్నారు అని అంటే, మీరు కొన్ని అక్కడ ఛాలెంజెస్ ఫేస్ చేస్తారు. అది ఎట్లా డివైడ్ చేయాలి, ఒక సెక్షన్ ని ఆ, ఎట్లా డివిజన్స్ వైజ్ గా డివైడ్ చేయాలి, ఎవ్రీథింగ్ అది మీకు తెలిసింది అని అంటే మీరు ఈజీగా CSS అప్లై చేసుకోవచ్చు అనమాట. HTML అనేది ఇంపార్టెంట్. సో ప్రాపర్ HTML మీరు రాసినారు అని అంటే CSS ఈజీగా అప్లై చేసుకోవచ్చు. మీకు ఈజీగా వెబ్సైట్ కంప్లీట్ అవుతుంది. అంటే కరెక్ట్ HTML మీరు రాసినారు అని అంటే తొందరగా మీ వెబ్సైట్ కంప్లీట్ అయిపోతుంది. లేదు మీరు ప్రాపర్ HTML రాయలేదు అని అంటే CSS అప్లై చేయడం కష్టమవుతుంది అనమాట. సో మనం ఎక్స్పెక్ట్ చేసిన అవుట్పుట్ రాకపోవచ్చు మనకి. కాబట్టి HTML యూజ్ చేసి మనం ఒక వెబ్సైట్ కి ప్రాపర్ HTML రాసి దానికి CSS అప్లై చేస్తూ ఒక వెబ్సైట్ ని కంప్లీట్ చేయండి. అంటే ఇక్కడ ఉన్న డొమైన్స్ లో ఏదైనా సరే, రియల్ ఎస్టేట్ కానీ, లేకపోతే కామర్స్ కానీ, లేకపోతే పోర్ట్ఫోలియో కానీ, హాస్పిటల్, ఎడ్యుకేషన్, వీటికి సంబంధించిన ఏదన్నా ఒక వెబ్సైట్, అంటే 3 to 5 పేజెస్ ఉండేటట్టు ఏదైనా ఒక వెబ్సైట్ కంప్లీట్ చేయండి. 3 to 5 పేజెస్ ఉన్న ఒక వెబ్సైట్ ని కంప్లీట్ చేయండి. కంప్లీట్ చేయడం వల్ల ఇది మీకు ఒక ఎక్స్పీరియన్స్ అనేది వస్తుంది అనమాట. అంటే ఒక ప్రాపర్ ఎక్స్పీరియన్స్ వస్తుంది మీకు HTML CSS పైన. వన్స్ మీరు అది చేసిన తర్వాత, సో ఇక్కడ ఉన్న ప్రతి డొమైన్ పైన 3 to 5 పేజెస్ వెబ్సైట్ మీరు కంప్లీట్ చేసినారు అని అంటే, మీకు టైం ఉంది, మీరు చేసినారు అని అంటే ఇంకా బాగా ఎక్స్పీరియన్స్ వస్తుంది. అంటే ఒక 2 to 3 years క్యాండిడేట్ కి ఏదైతే ఎక్స్పీరియన్స్ ఉంటుందో అంత ఎక్స్పీరియన్స్ మీరు గెయిన్ చేయొచ్చు అనమాట. ఇక్కడ ఉన్న డొమైన్స్, ప్రతి డొమైన్ పైన మీరు ఒక 2 to 3 పేజెస్ వెబ్సైట్ కంప్లీట్ చేస్తే, సో ఈజీగా మీకు ఒక 2 to 3 years ఎక్స్పీరియన్స్ వస్తుంది. సో ఇదంతా చేయడానికి మనకి పెద్ద టైం ఏం పట్టదు. సో మీరు ఇవి నేర్చుకొని ఇట్లాంటి ఒక వెబ్సైట్ క్రియేట్ చేయడానికి ఒక 2 to 3 days టైం పట్టిద్ది. మ్యాక్స్ 1 week కంటే ఎక్కువ పట్టదు. సో ఈ ట్యాగ్స్ నేర్చుకుని ఎవరైనా సరే ఈజీగా నేర్చుకోవచ్చు. మనం దీన్ని నెల నెలలు నేర్చుకోవాల్సిన అవసరం లేదు. ఒక వెబ్సైట్ చేయాలి అని అంటే మనం నెల రోజులు ట్రైనింగ్ తీసుకోవాల్సిన అవసరం లేదనమాట. సో ఈజీగా 1 week
1 వీక్ లోపలనే ఒక మంచి బెస్ట్ వెబ్సైట్ మనం క్రియేట్ చేయొచ్చు, ప్రాపర్గా మీరు కాన్సన్ట్రేట్ చేస్తే, రైట్? సో ఇట్లా మనం బేసిక్స్ నేర్చుకొని మనం ఈ డొమైన్స్ పైన, ప్రతి డొమైన్ పైన ఒక 2 to 3 పేజెస్ లేకపోతే 3 to 5 పేజెస్ వెబ్సైట్ మనం క్రియేట్ చేసినాము అని అంటే మనకి ఈజీగా ఒక 2 to 3 years ఎక్స్పీరియన్స్ మనం గెయిన్ చేస్తాం, రైట్? ఈ కంటెంట్ కూడా మీరు ఎక్కడో ట్రైనింగ్ పోయి నేర్చుకోవాల్సిన అవసరం కూడా ఉండదు. ఇక్కడున్న ఈ ఫ్రీ రిసోర్స్ యూజ్ చేసుకోవచ్చు అనమాట. మీకు ప్రతిదీ ఉంటుంది, ఒక వెబ్సైట్ ఎట్లా చేయాలని చెప్పేసి కూడా ఉంటుంది ఇందులో. సో ప్రతి ట్యాంక్ గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మీరు ప్రాపర్గా వీళ్ళ డాక్యుమెంటేషన్ ఫాలో అయితే మనం ఈజీగా నేర్చుకోవచ్చు అనమాట. అంటే ఈజీగా మనం ఈ డొమైన్స్ పైన ఉన్న ప్రాజెక్ట్ ఏదో ఒకటి మనం కంప్లీట్ చేయొచ్చు. తర్వాత వన్స్ మీరు ప్రాజెక్ట్ కంప్లీట్ చేసిన తర్వాత, ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ది యూజర్స్ అందరు కూడా మొబైల్లో ఉన్నారనమాట. సో మొబైల్ యూజ్ చేస్తారు, అంటే 90% యూజర్స్ మొబైల్స్ యూజ్ చేస్తారు. ఆ 90% మొబైల్స్ యూజ్ చేస్తున్నారు అని అంటే డెఫినెట్గా నీకు రెస్పాన్సివ్ వెబ్సైట్ అంటే ఏందో తెలిసి ఉండాలన్నమాట. అంటే నీకు డెస్క్టాప్ లో ఒక పీసీలో ఓపెన్ చేసినప్పుడు నీ వెబ్సైట్ ఎలాగైతే కనిపిస్తుందో ద సేమ్ వెబ్సైట్ మనకి మొబైల్లో ఓపెన్ చేసినప్పుడు కూడా యూజర్ ఫ్రెండ్లీ ఉండాలన్నమాట ఆ వెబ్సైట్. సో మొబైల్ అయినా సరే, ట్యాబ్ అయినా సరే, ఏ స్క్రీన్ లో ఓపెన్ చేసినా యూజర్ కి అంటే యూజర్ ఫ్రెండ్లీ ఉండాలి ఆ వెబ్సైట్. సో యూజర్ ఫ్రెండ్లీ ఉన్నప్పుడు ఈజీగా యాక్సెస్ చేయగలుగుతారు, అండ్ మనకి ట్రాఫిక్ కూడా బాగా వస్తుంది అనమాట. అంటే మన వెబ్సైట్ ని బట్టి కూడా మనకి ట్రాఫిక్ జనరేట్ అవుతుంది, అంటే యూజర్స్ వస్తుంటారు మన వెబ్సైట్ కి. కాబట్టి రెస్పాన్సివ్ అనేది చేయాలి. దీనికోసం మనం మీడియా క్వెరీస్ అని చెప్పేసి ఒక కాన్సెప్ట్ ఉంటుంది. ఆ మీడియా క్వెరీస్ మనం పర్ఫెక్ట్ అయినాము అని అంటే ఈజీగా మనం వెబ్సైట్ రెస్పాన్సివ్ కూడా చేయొచ్చు. వన్స్ మీరు ఇదంతా చేసిన తర్వాత, ఇదంతా చేయడానికి పెద్ద కష్టం ఉండదు, ఈజీగా నేర్చుకోవచ్చు మనం. ఈజీగా నేర్చుకున్న తర్వాత మీరు మీ ఓన్గా ఒక వెబ్సైట్ బిల్డ్ చేసినారు అని అంటే మీకే అనిపిస్తుంది, ఓకే నేను కూడా కోడింగ్ రాయగలుగుతున్నా, నెక్స్ట్ ఏంటి అనిపిస్తుంది. ఇందులో నెక్స్ట్ ఏంటి అనిపించినప్పుడు అప్పుడు మీరు జావా స్క్రిప్ట్, రియాక్ట్ ఇవన్నీ స్టార్ట్ చేయండి. రియాక్ట్ అయిపోయింది అని అంటే మీరు ఫ్రంట్ ఎండ్ మొత్తం కంప్లీట్ అయినట్టే. ఏదో ఒక లైబ్రరీ, జావా స్క్రిప్ట్ కి సంబంధించిన రియాక్ట్, యాంగులర్ లేకపోతే వ్యూ, సో ఏదో ఒక లైబ్రరీ ఆర్ ఫ్రేమ్ వర్క్ మీరు కంప్లీట్ చేసినారు అని అంటే నెక్స్ట్ బ్యాక్ ఎండ్ కి ఎంటర్ అవ్వండి. బ్యాక్ ఎండ్ లో మెల్లగా మళ్ళీ జావా నేర్చుకుంటూ వెళ్ళండి. జావా ఆర్ .NET ఆర్ పైథాన్. సో అది అయిపోయిన తర్వాత డేటాబేస్కి వచ్చేస్తే MySQL కానీ MongoDB కానీ ఏదో ఒకటి నేర్చుకుని అలా మనం ఒక ఫుల్ స్టాక్ జర్నీ కంటిన్యూ చేయొచ్చు అనమాట. ఇక్కడితో స్టార్ట్ చేసి చిన్న చిన్న ప్రాజెక్ట్స్ చేసుకుంటూ అలా మనం ఫుల్ స్టాక్ సంబంధించిన అన్ని టెక్నాలజీస్ నేర్చుకొని దానిపైన మనం కంప్లీట్ ఒక వెబ్ అప్లికేషన్ చేయాలి. లైక్ అమెజాన్, ఫ్లిప్కార్ట్ కానీ లేకపోతే ఒక నెట్ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్. సో ఇట్లాంటి ఒక వెబ్ అప్లికేషన్ మనం కంప్లీట్ చేసినాము అని అంటే మనం ఒక ఫుల్ స్టాక్ డెవలపర్గా సో మనం సక్సెస్ అయినట్టే అన్నమాట. సో మనం ఎక్కడికి వెళ్ళినా సరే ఈజీగా జాబ్ కొట్టుకోవచ్చు. అట్లనే మనం సో మన ఓన్గా కూడా ఒక ప్రొడక్ట్ చేసుకొని మనం దాన్ని అడ్వర్టైజ్ చేసుకొని కూడా ఫ్యూచర్లో మనం ఒక ప్రొడక్ట్ మనం క్రియేట్ చేసుకొని మనమే మార్కెటింగ్ చేసుకొని మనమే ఓనర్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది, రైట్? సో ఇలా మీరు ప్లాన్ చేసుకోండి, డెఫినెట్గా మీ ఓన్గా మీరు వెబ్సైట్ క్రియేట్ చేయగలుగుతారు. సో దీనిపైన అంటే మీకు HTML, CSS కానీ లేకపోతే ఒక వెబ్సైట్ క్రియేట్ చేయడంలో ఏమైనా డౌట్స్ ఉన్నాయి అని అంటే నన్ను కాంటాక్ట్ అవ్వండి. దాంతో పాటు ఒకవేళ నాకు ఈ ట్యాగ్స్ అన్ని తెలుసు, HTML, CSS కి సంబంధించిన ట్యాగ్స్ అన్ని తెలుసు, కాకపోతే నేను ఇది ఏదైతే ఈ ప్రాజెక్ట్స్ కి సంబంధించినవి ఎలా చేయాలి, స్క్రీన్స్ ఎలా చేయాలి అని చెప్పేసి మీకు ఏదైనా డౌట్ ఉంటే, సో మేము అంబిషియస్ నుంచి వెళ్ళి ఎవ్రీ వీక్ అంటే మండే టు ఫ్రైడే ఒక వర్క్ షాప్ కండక్ట్ చేస్తాం. ఆ వర్క్ షాప్ లైక్ డైలీ 1.5 hour ఉంటుంది. ఆ 1.5 hour లో సో మీకు ఒక వెబ్సైట్ ఎలా క్రియేట్ చేయాలి కంప్లీట్ గా అని చెప్పేసి డిస్కస్ చేస్తాం. మీరు వన్స్ మీరు 4 days ఆర్ 5 days వర్క్ షాప్ అటెండ్ అయినారు అని అంటే మీ ఓన్ గా మీరు ఒక వెబ్సైట్ బిల్డ్ చేయగలుగుతారు. దాంతో పాటు అక్కడే కాదు, మీకు ఏ కంపెనీలోకి వెళ్ళినా సరే రేపు ఫ్యూచర్ లో ఆ, మీకు టాస్క్ ఇచ్చినారు అని అంటే డెఫినెట్ గా ఆ టాస్క్ ని మీ ఓన్ గా చేయగలరు అనమాట. ఎవరి హెల్ప్ లేకుండా ఎలా చేయాలనేది కంప్లీట్ గా మనం ఆ వర్క్ షాప్ లో డిస్కస్ చేస్తాం. ఆ వర్క్ షాప్ కూడా కంప్లీట్ గా ఫ్రీ అన్నమాట. సో మీరు ఆ వర్క్ షాప్ అటెండ్ అయ్యి కూడా మీరు నేర్చుకోవచ్చు, రైట్? థ్యాంక్ యూ గైస్.